సార్ రీసెంట్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో పీఎం గారు అపాయింట్మెంట్ కూడా జూలై 5థ్‌కి తీసుకున్నారు. అండ్ మీరు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ కోసం చాలా విషయాలు మాట్లాడారు. ప్రస్తుతం లైవ్ అప్డేట్స్ ఏంటి సార్? అంటే మీరు గ్రీన్ బసెస్ కోసం మాట్లాడారు. అలాగే లాంచెస్ కోసం మాట్లాడారు 45 డేస్ బ్యాక్. సో ప్రస్తుతం దీని అప్డేట్ ఏంటో చెప్పండి సార్. The latest update, I have inquired from the GMR team here at Bhogapuram. They have told me that మన అడిగిన రిక్వెస్ట్ అన్నీ కూడా దే ఆర్ కన్సిడరింగ్ అండ్ దే డూయింగ్ అండి. వాళ్ళు విశాఖపట్నంలో దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 9 ఏరియాస్ ఇన్ ద సిటీ 9 ఏరియాస్ ఇన్ ద సిటీ వేర్ దే కెన్ హ్యావ్ దిస్ బిజినెస్ లాంజెస్ ఆర్ వెయిటింగ్ లాంజెస్. మనం ఏదైతే అడిగామో మన విశాఖపట్నం వ్యూవర్స్ కూడా తెలవాల్సింది అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ కోసం కూడా సిటీలో బిజినెస్ లాంచెస్ చేయలేదు. వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ జిఎంఆర్ ఆల్సో. వీ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్ ఇన్ ద డూ గుడ్ థింగ్. పైలట్ ఫేజ్లో ఇమీడియట్గా మనం టైం షార్టేజ్ ఉంది కాబట్టి 5 లాంచెస్ రెడీగా బాంబేలో ఆర్డర్ చేశారండి. దే హ్యావ్ టేకెన్ ఏ 40-foot కంటైనర్. మీకు ఒక రిప్రజెంటేటివ్ శాంపుల్ చూపిస్తాను. యూ కెన్ వ్యూ ఇట్ నౌ. This is the type of waiting launches we are going to get. That's a great good news for the city. 5 business launches in Gajwaka, NAD, different places. సిటీకి ఇంపార్టెంట్ junctions lo they are putting 5 business launches with a provision for GVMC is giving them power connection, drainage connection, water connection, so that this already GVMC is in advance from the last 1 month man cheppinappu nunchi they are working on it andi. Oka citizens voice ni పరిగణలోకి తీసుకుని చేస్తానంటే వీ షుడ్ డెఫినెట్లీ కంగ్రాచులేట్ బోత్ జిఎంఆర్ అండ్ జీవీఎంసీ అండ్ చీఫ్ మినిస్టర్ ఫర్ డూయింగ్ దిస్. ఇది కాకుండా కూడా దే ఆర్ పుటింగ్ 50 అంటే మనం ఎప్పుడైతే ఫ్యూల్ వేస్ట్ అవుద్ది ఎయిర్పోర్ట్కి వెళ్తాకి డిస్టెన్స్ ఎక్కువైపోతుంది, డ్రైవర్ డిస్కంఫర్ట్ ప్లస్ అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ ఫ్యూల్ ప్రైమ్ మినిస్టర్ సేవ్ చేయమని అన్నాం కాబట్టి దే హ్యావ్ గాట్ 50 ఎలక్ట్రిక్ బస్సెస్ అండి already. This is only for the airport? Mostly for the airport direction. Visakhapatnam APSRTC will run 50 EV buses to the airport. 20 buses have already come 4 days back. Inko 2 days lo they're getting the balance 30 buses also. So ahead of the launch they're doing this. While they're also doing trial testing for check-in facilities inside the airport. They've taken few students and they're doing trial check-in so that we'll have a smooth airport hassle-free experience. In addition to this, మన మెయిన్ డిమాండ్ చేసింది 2 అదర్ డిమాండ్స్ ఉన్నాయండి. ఈ 2 కాకుండా కూడా దే హ్యావ్ అగ్రీడ్ టు దిస్. థర్డ్ ఇస్ ద కోస్టల్ కారిడార్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాం. స్టార్ట్ చేసే వరకు చేయొద్దన్నాం. సో దే హ్యావ్ ఫాలోడ్ అప్ ఇన్ విశాఖపట్నం అండ్ ఢిల్లీ ఆల్సో. సో కోస్టల్ కారిడార్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారండి. జిఎంఆర్ అండ్ దిస్ దే ఆర్ ఫాలోయింగ్ అగ్రెసివ్లీ. వాళ్ళ కోస్టల్ కారిడార్స్ వర్క్ పాజిటివ్గా టెండరింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతాం వరకు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం. సెప్టెంబర్కి 100% స్టార్ట్ చేస్తామని ఇన్ఫార్మల్ అష్యూరెన్స్ ఫర్ సిటిజన్స్ దే హ్యావ్ గివెన్. Let us hope maybe September kapte October avudhu, but they're very positive. They understand the importance of the coastal corridor. అది లేకపోతే కుదరదని మనం చాలా గట్టిగా సివిల్ సొసైటీని చెప్పేవండి. సో దే సెడ్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో వీఆర్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ గారు టు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ కోస్టల్ కారిడార్ వర్క్స్ డెఫినెట్లీ స్టార్ట్. అండ్ ద 4th డిమాండ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఇస్ అట్లీస్ట్ మార్నింగ్ ఒక 5 ఈవినింగ్ ఆఫ్ ఫ్లైట్స్ అన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి రన్ చేయమని. సీఎం గారు మొన్న వైజాగ్ ఎకనామిక్ రీజన్ రివ్యూకి వచ్చినప్పుడు అందరూ అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ దిస్ ఇష్యూ, ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విల్ నాట్ బి క్లోజ్డ్, ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ నేవీ అండ్ ఆల్సో ఫర్ సివిలియన్స్, నాట్ సివిలియన్ బట్ ఇమీడియట్లీ డెఫినెట్లీ ఫర్ నేవీ అండ్ దేర్ ప్రైవేట్ జెట్స్ అండి. ఇంపార్టెంట్ ఎనీ డిగ్నిటరీస్ కమింగ్ టు వైజాగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, చార్టెడ్ ఫ్లైట్స్ అన్నిటికీ ఇట్ బి ఓపెన్. అండ్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇంకా దే హ్యావ్ నాట్ యెట్ టేకెన్ ఎ డెసిషన్. మన రిక్వెస్ట్ అయితే లెట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్, బోత్ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఆల్సో కార్గో. ఎందుకంటే విశాఖపట్నం నుంచి పోరుకు కూడా వారానికి 300 to 400 trucks ఆఫ్ కార్గో ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. ఇదంతా కూడా ఇప్పుడు జిఎంఆర్కి మంచి లాభం వస్తుంది. సో వీఆర్ పుషింగ్ ఫర్ దట్. సో దట్స్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్. వెదర్ ద ఓన్లీ రిక్వెస్ట్ స్టిల్ అండర్ కన్సిడరేషన్, బట్ వీ థ్యాంక్ సీఎం గారు అండ్ వీ ఆల్సో థ్యాంక్ జిఎంఆర్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ ది launches and also the EV buses. These are 2 things. Especially the launches are not there anywhere. Visakhapatnam is the first city in the country to have this kind of facility. And we should definitely, on behalf of the Air Travel Association of Andhra Pradesh, I thank GMR and the Chief Minister for coming about this facility. And దీనివల్ల ఏంటంటే పబ్లిక్ ఒక ఊబర్ తీసుకుని బస్ లాంచ్కి వచ్చేసి బస్ లాంచ్ నుంచి బస్సులు వెళ్ళిపోతే 500 రూపీస్ కంటే తక్కువలో సేఫ్టీగా దే కెన్ రీచ్ ది ఎయిర్పోర్ట్. దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్. సో చూసారు కదా, సిటిజన్స్ గట్టిగా కోరుకుంటే ఎలాంటి పనులైనా జరుగుతాయి. So these are good news from GMR and Government of Andhra Pradesh.